పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి సహకరించాలని బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు కోరారు. బోయినపల్లి మండలం కొదురుపాక సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు 80వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి జోగినపల్లి వెంకటరామారావు హాజరు కాగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలగొని వెంకటేశ్వర్లు, ముంజ సతీష్ గౌడ్, పెంజర్ల బాలమల్లు, మందల వరుణ్, మందల వంశీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటరామారావు మాట్లాడుతూ కొదురుపాక అల్లుడైన మాజీ సీఎం కేసీఆర్ కొదురుపాక గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొదురుపాక గ్రామ అభివృద్ధికి సహకరించేందుకు ముందున్నారని తెలిపారు. ప్రతి ఊర్లో దేవాలయాలు ఉన్నాయని, కొదురుపాకలో మాత్రం ఇంకా పూర్తి కాలేదని, గ్రామస్తులు సహకరిస్తే దేవాలయ నిర్మాణం పూర్తి అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోలుమాల శంకర్, నాగుల వంశీగౌడ్ తదితరులు ఉన్నారు. కొదురుపాక గ్రామం అనేది 9 మిడిల్ మానేరు దాంట్లో మునిగిపోయింది. పోయిన తర్వాత ఎక్కడ లేని అదృష్టం ఏంటంటే కొదురుపాక గ్రామ అల్లుడు ఈ ఊరికి చెందినవాడు 10 సంవత్సరాలు పాలించిండ్రు. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటి అంటే ఒక నయా పైసా మందం డెవలప్మెంట్ అనేది జరగలేదనేది గ్రామ ప్రజల అభిప్రాయం. పోతే అన్ని గ్రామాలల్లో గుడి లేని గ్రామం అనేది లేదు. ఒక్క ఈ కొదురుపాక గ్రామం తప్ప ఇక్కడ గుళ్ళు కూడా కాలేదు. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ చేయడానికి ఏంటి అంటే రాజకీయమైన వ్యక్తి అయితేనే చేస్తాడు, లేకపోతే ఇంకోలు అయితే అని కాదు. ప్రజల ఆశీర్వాదం పొందడానికి కొరకు అందరూ సాధ్యమైనంత వరకు కృషి చేసి ఎమ్మెల్యే గారికి అండగా నిలిచి ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటానికి ప్రయత్నం చేయగలరని మీ అందరికీ నా హృదయపూర్వక